హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే మనం అందరం ఒకటే మాట చెప్తాం, దేవి కానీ తమన్ కానీ. దేవి వర్సెస్ తమన్ ఈ పేరు మాత్రం వినకూడని వారంటూ ఎవ్వరు లేరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పుష్ప కానీ వాల్తేరు వీరే కానీ బాక్స్ ఆఫీస్లో ఒక స్థాయిలో నిలబెట్టారంటే గిన దానికి కారణం దేవి. అదే తమన్ అయితే గిన మామూలుగా ఉండదు. జై బాలయ్య అంటూ ఒక సాంగ్, వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అంటే ఒక శత్రువులు ఉన్నట్టుంటది. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు కలిసి చేయబోయే సాంగ్ మాత్రం ఎక్సలెంట్ సాంగ్. అయితే మనం అందరం అనుకుంటాం ఇది ఒక మూవీ సాంగ్ ఏంటిది, బాగా చేస్తుంటారు మూవీది, అయినా మూవీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు ఉంటారు కదా, ఒక్కరే కదా అనుకుంటాం. కానీ ఇది మాత్రం సపరేట్ అనమాట. అంటే వీళ్ళిద్దరు దోస్త్ సాంగ్ అనమాట. ఎలా అంటే త్రిబుల్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగో అలాగే ఈ సాంగ్ సంబంధించి ఒక పక్క డిఎస్పి, ఒక పక్క తమన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అసలు దీని స్టోరీ ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుంది, అసలు తీయబోయే సాంగ్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ డౌట్ వచ్చింటది, దేవి కానీ తమన్ కానీ వీళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు. ఒక్కొక్కళ్ళు బాస్లో మాస్లో సూపర్గా. అంటే ఎట్లా అంటే ఇంకా మీ అందరు చూసింటారు, వాల్తేరు వీరయ్య ఒక పక్క, దేవి పూరకాల లోడింగ్ అంటే ఒక పక్క తమన్ జై బాలయ్య అని. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదన్నా మూవీ వచ్చిందంటే చాలు, అది హిట్ అనే మాత్రమే నిలిచిపోద్ది కానీ ఫట్ అనేది నిలిచిపోదు. అలాంటి వారిద్దరు కలిసి ఒక సాంగ్ అయితే చేయబోతున్నారు. కానీ అది మనం అనుకున్నట్టు ఏదన్నా యాడ్ కానీ ఒక మూవీ ప్రమోషనల్ సాంగ్ కానీ అయితే కాదు. కనీసం ఒక మూవీలో కూడా చిన్న మ్యూజిక్ కూడా వేయట్లేదు. అది ఎక్కడో కాదు వీళ్ళు చేసేది సాంగ్. మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళం కలిసి మనం ఒక చోట గుంపు కూడి ఒక ఎంజాయ్మెంట్ చేస్తాం. అలాంటిదే మన ఐపీఎల్. అంటే మన ఇండియన్, అంటే మన క్రికెట్ సంబంధించి ప్రతి ఒక్కరికి బాగా ఇష్టం అనమాట. ఎంతలా అంటే క్రికెట్ వచ్చిందంటే ఇంక పిచ్చి లేచిపోతే అంతలా అనమాట. అలాంటిది మన సన్ రైజర్స్ టీం కోసము మన తమన్ గారు మళ్ళీ అలాగే డిఎస్పి గారు ఇద్దరు కలిసి ఒక మ్యూజిక్ని అయితే కంపోజ్ చేయబోతున్నారు. కానీ ఎప్పుడూ మనం ఇంటనే ఉంటాం, తమన్ గారు ఎక్కువ పాడరు, డిఎస్పి గారు మాత్రం పాడుతూనే ఉంటారు. ఒక పక్క కొట్టడం అయితే దంచుతారు. కానీ వీళ్ళిద్దరిలో ఇంకా ఇప్పుడు తీసుకునే సాంగ్ ఎలాగంటే ఎవరు పాడతారో ఎవరు వాయిస్తారో ఎవరికి తెలియకుండా. ఒకవేళ తమన్ వాయిస్తే డిఎస్పి పాడతాడా, డిఎస్పి వాయిస్తే తమన్ పాడతాడా, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళ చేత పాడిస్తారా అనేది మాత్రం కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. కానీ ఇది మాత్రం విన్న ప్రేక్షకులు అంటే ఫ్యాన్స్ మామూలుగా లేదు. అంటే వాళ్ళ రచ్చ, ఇంకా డిఎస్పి తమన్ ఈసారి గెలిచిందంటే ఇంకా రచ్చ అన్నట్టు మాత్రం ఎందుకు గెలిచింది. ఇంకా ఈ డిఎస్పి తమన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇంకా సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా డిఎస్పి తమన్ గురించి. ఇంకా ఇలాంటి కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.